పువ్వులమ్ముకున్న చోటే కట్టెలమ్ముకున్నట్టుగా తయారైంది రైతన్నల పరిస్థితి. ఇన్నాళ్లు తన పొలంలో నలుగురికి పని కల్పించిన అన్నదాతలు ప్రస్తుతం వారికే ఉపాధి లేక కూలీ పనులకు వెళ్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కరువు దెబ్బకు సాగు విస్తీర్ణం తగ్గడంతో రైతులతో పాటు రైతు కూలీలు సైతం ఉపాధి బాట పడుతున్న దీన స్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం దేశాయిపేట గ్రామం ఇది. ఒకప్పుడు పచ్చని పంట పైరులు, రైతులు, రైతు కూలీలతో సందడిగా కనపడే ఈ గ్రామ పొలాలు ఇప్పుడు జనసంచారం లేకుండా పోయాయి. కరువు విలయం వల్ల ఈ ఏడాది ఊరిలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గతేడాదితో పోలిస్తే కనీసం 10% భూమి కూడా సాగుకు నోచుకోలేదు. అందుకే పచ్చని పైరుతో కళకళలాడాల్సిన భూములు పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. దేశాయిపేట గ్రామంలో 180% మందికి వ్యవసాయమే ఆధారం. బోర్లు, బావుల కింద ఏటా 1000కు పైగా ఎకరాలు సాగయ్యేది. ఈ ఏడాది 100 ఎకరాలు మాత్రమే సాగైంది. తీవ్రమైన కరువు దెబ్బకు భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్ల నుంచి నీటి చుక్కరాని పరిస్థితి. జూన్లో వేసిన పంటలు 2 నెలల పాటు వానలు లేక ఎండిపోయాయి. ఎండిన పంటలు, తగ్గిన సాగు విస్తీర్ణం ప్రభావం వల్ల గ్రామంలో రైతులతో పాటు కూలీలకు పని లేకుండా పోయింది. గత్యంతరం లేక గ్రామస్తులంతా ఉపాధి హామీ పథకం బాటపట్టారు. ఈ దేశాయిపేట గ్రామంలో 90% వ్యవసాయ ఆధారంపై జీవిస్తారు ప్రతి ఒక్కరు. అట్లాంటిది ఇప్పుడు 1000 ఎకరాల సాగులో మొత్తానికి ఒక 10% అంటే దాదాపు ఒక 100 నుంచి 150 ఎకరాల సాగు అయింది. అదొకటి వాటర్ మొత్తానికి గ్రౌండ్ వాటర్ లేవు, తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈ పరిస్థితిని బట్టి ఈ ఉపాధికి అందరూ రావాల్సి వస్తుంది. 90% జనం, దాదాపు ప్రతి ఒక్క రైతు ఏం పని లేదు ఇప్పుడు చేయడానికి కూడా. పని లేకపోయేసరికి ప్రతి ఒక్కరు ఈ ఉపాధి హామీని అనుసరించి ఈ పనికి వస్తున్నారు. సార్ వర్షాలు లేవు, 8 సంచుల నారు పోసినాము, అది ఎండిపోయింది. ఏం పనులు లేవు, ఏం పని చేసుడు, ఇక ఇదన్నా పనికోతే ఇంత పొట్ట జరుగుతుంది అన్నట్టుగా వచ్చినాము. ఇక పంటలు ఉంటే మేమే కూలీలను పెట్టుకుని చేసేది, కానీ పంటలు లేవు. నారు ఎండిపోయి, మొక్కలు వేసినాం, మొక్కలు ఎండిపోయి, అన్నీ ఎండిపోయినాయి. తాగుదామంటే నీరే కటువ అవుతుంది. దేశాయిపేటలో చాలా ఇళ్లు తాళాలతో కనిపిస్తున్నాయి. గ్రామంలో ఎలాంటి పనులు దొరకక చాలా మంది ఉపాధి కోసం హైదరాబాద్, ముంబై వంటి నగరాలకు వలస వెళ్లారు. మిగిలిన వారంతా పొట్టపోసుకునేందుకు ఇలా ఉపాధి హామీ పనుల కోసం బారులు తీరారు. ఊరిలోని వారంతా ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటేందుకు అడవి బాట పట్టారు. ఒకప్పుడు నలుగురు కూలీలతో పని చేయించుకున్న పెద్ద రైతు సైతం నేడు కూలీగా మారి పలుగుపారా పట్టారు. ఈ బోర్లు ఎత్తే బోర్లు పోయినాయి, 5-6 సంవత్సరాల నారు పోతే నారు పోయింది. ఏం పని చేద్దామంటే ఏం పని లేదు, ఈ పనికి వస్తున్నాం. MBA అయిపోయింది నాది, జాబ్ లేదు, ఏం లేదు. సో ఉపాధి పనికి ఎందుకు రావాల్సి వస్తుందంటే ఇంటికాడ ఏం వర్షాలు లేక వ్యవసాయం ఉంది, ఎండిపోతుంది. సో అందుకని ఉపాధి పనికి రావడం. మేము బతకలేని పరిస్థితి. ఇంతకుముందు మేము రైతులము కానీ 2 కూలీలను పెట్టుకొని 2 ఎకరాలు ఉన్న రైతు పనికి తీసుకెళ్ళేది కూలీలను. ఈరోజు ఆ 2 ఎకరాలు ఉన్న కూలీలు, అది 20 ఎకరాలు ఉన్న రైతు సుత ఈ ఉపాధి హామీకి ఎందుకు వస్తున్నామంటే మాకు రెక్కాడుతున్న డొక్కాడుతున్న శాస్త్రము పెద్దలు చెప్పినట్టుగా ఎంత ఎత్తే అంతవరకు 12 చెట్లు ఇట్లా 13 చెట్లు పెడితే మాకు 185, 200, 170 ఇట్లా వరకు వేసిన తీరు అలా ఎస్టిమేట్ ప్రకారం మొత్తం చేయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు నాకు దేశాయిపేట గ్రామంలో ఆవరేజ్గా 70-65 మంది లేబర్ వచ్చేది. ఇప్పుడు ఎండాకాలం సీజన్ అయినా కానీ ఎప్పుడైనా కానీ. బట్ ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల రైతులు దాదాపు 160 మంది పనికి రావడం జరుగుతుంది. అందులో 200, నాకు వచ్చి 185 మందిలో దాదాపు 163 మంది రైతులే రావడం జరుగుతుంది. గ్రామంలో ఉపాధి హామీ పనికి వస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. చిన్న, సన్నకారు రైతులతో పాటు చదువుకున్న యువకులు సైతం ఈ పనినే ఆశ్రయిస్తున్నారు. కరువు తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ పథకం ద్వారా ఏడాదంతా పని కల్పించాలని రైతులు కోరుతున్నారు.